హాయ్ అండి. ఎర్ర గోంగూరతో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర పచ్చడి నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మన గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 1 వీక్ వరకు కూడా పచ్చడిని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లిపాయల్ని వేసి దూరగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చీలు ఇక్కడ నేను ఒక కట్టకి 6-7 తీసుకుంటున్నాను. మీకు స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా తీసుకోండి. వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఎర్ర గోంగూరని ఆయిల్ పోసుకున్నటువంటి బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే గోంగూర తొందరగా మగ్గిపోతుంది. తగినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలుపుకుంటూ గోంగూరని ఫ్రై చేసుకోవాలి. అందులో చిటికెడంత పసుపు వేసి గోంగూరని ఒకసారి అటు ఇటు కలుపుకోండి. గోంగూర చాలా తొందరగా వితిన్ 2-3 మినిట్స్లో మగ్గిపోతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అదే బాండీలో మనం 1 టీ స్పూను, పెద్ద సైజ్ టీ స్పూను పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేసుకోవడం వల్ల మనకు సాల్ట్ అనేది తక్కువ పడుతుందండి. పల్లీలను గోంగూరను మిక్సీ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా 1 వీక్ వరకు నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ అండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.